ఈ శాలిగ్రామము, దీనిని మత్స్యమూర్తి అంటారు. మత్స్యమూర్తి అంటే దశావతారాల్లో మొట్టమొదటి అవతారము మత్స్యావతారం. మత్స్యావతార దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో నాగలాపురం చెప్పింది. అక్కడ వేదనారాయణ స్వామి అక్కడ ఈ అవతారంతో ఉన్నారు. ఈ శాలిగ్రామాలు అనేది గండకీ నది, నేపాల్ కాఠ్మాండూలోనే దొరుకుతాయి. వీటిల్లో రకాలు ఉన్నాయి. మత్స్యమూర్తి, షట్చక్ర సీతారామను, లక్ష్మీ నరసింహస్వామి, సంతాన గోపాలము ఇలాంటివి. ఈ మత్స్యమూర్తి, ఈ శాలిగ్రామం ఎందుకనంటే వాస్తు దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా సమంగా నివృత్తి అవుతాయన్నమాట. అందువలన చాలామంది ఇళ్ళు కట్టుకునేటప్పుడు మత్స్య యంత్రాన్ని గోడలలో ప్రతిష్ఠ చేసుకుంటారు. అదేవిధంగా దేవాలయాల్లో అయితే ఈ శాలిగ్రామం చాలా అరుదు, దొరకడం అనేది అరుదు. అక్కడి నుంచి మనకి ఒక భక్తులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది మన దేవాలయం రోజు కూడా పూజలు, అవన్నీ ఆరాధన, నైవేద్యం అన్నీ కూడా జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. దీనిని మత్స్యమూర్తి అంటారు. ఇక్కడ చూడండి, ఈ శాలిగ్రామంలో మత్స్యమూర్తికి కన్ను, పైన రెక్క, కిందంతా ఈకలు, ఈ పక్క తోక అవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ నోరు కూడా ఉంది. ఇక్కడ